ఏదైతే అనంతపురం జిల్లాకు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ హోదాలో కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు, అలాగే రాష్ట్ర స్థాయిలో అమలవుతున్నటువంటి వివిధ పథకాలకి సంబంధించి క్షేత్రస్థాయిలో పనితీరు ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాల మీద సమీక్షించడానికి అనంతపూర్ రావటం జరిగింది. కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ గారు సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమము జరిగింది. చాలా విస్తృతంగా అనేక అంశాల మీద కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు ఏ విధంగా జరిగింది అనేటటువంటి అంశాన్ని అధికారులతో, వివిధ శాఖల అధికారులతో జరిగినటువంటి సమీక్ష చాలా చక్కగా అధికారులందరూ కూడా వారు దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సమాచారం మాకు కావాల్సినటువంటి అదనపు సమాచారం కావాల్సినప్పుడు వారి దృష్టికి తెచ్చి ఆ సమాచారాన్ని మొత్తం కూడా కలెక్టర్ గారి ద్వారా మాకు సమర్పించమని ఆదేశించడం కూడా జరిగింది. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలి అనేటటువంటిది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 నాటికి సాధించేటటువంటి దిశగా ప్రణాళికాబద్ధంగా విజన్ డాక్యుమెంట్లో వారు ముందుకు వెళ్తా ఉన్నారు. వారి యొక్క ధ్యేయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పథకాల అమలు, ప్రాజెక్టుల అమలు, ఇప్పుడు అమలవుతున్నటువంటి విధానానికి మెరుగులు దిద్దుకొని ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి దాని కోసం ఇవాళ అనంతపూర్ జిల్లా 11వ జిల్లా నేను సమీక్షకు వచ్చినటువంటి 11వ జిల్లాగా ఇవాళ అనంతపూర్కి రావటం జరిగింది. ఏదైతే ముఖ్యంగా సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అమలు తీరు, లేబర్ కంపోనెంట్ అలాగే మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించినటువంటి వ్యయం ఏ విధంగా జరుగుతుంది, వాటి వినియోగం ఏ విధంగా జరుగుతుంది, అసెట్ క్రియేషన్లో ఉండే నాణ్యత ఏ విధంగా ఉంది, గైడ్లైన్స్కి ఎగనెస్ట్గా ఏమైనా ఖర్చులు పెట్టడం జరుగుతుందా, వాటి మీద అటువంటి అంశాల మీద నివేదిక కోరటము ఇవి జరిగింది. అలాగే గ్రామాల్లో ప్రతి ఒక్క గృహానికి కూడా సురక్షిత త్రాగునీరు కోసం జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని అమలు తీరుకి సంబంధించినటువంటి అంశంలో, అలాగే పట్టణానికి సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి అంశాల్లో అమృత్ స్కీమ్ 1, 2 రెండింటికి సంబంధించినటువంటి అంశాలని, అలాగే గ్రామీణ ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటిది. పిఎం సూర్యఘర్ మీ అందరికీ తెలుసు, సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతి ఒక్క గృహాన్ని కూడా ఒక విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి పురోగతి ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని మేము సమీక్ష చేయడం జరిగింది. పిఎం ఆవాస్ యోజన, పేదవారికి, అర్హులైన పేదవారికి గృహాలు, పిఎం ఆవాస్ యోజన అర్బన్ రూరల్కి సంబంధించి, అలాగే ఎన్టీఆర్ హౌసింగ్ ఇంతకుముందు ఏదైతే 2019 ముందు శాంక్షన్ అయ్యి వాటికి సంబంధించి పురోగతి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు, దాన్ని ఏ విధంగా మళ్ళీ టేకప్ చేయాలనేటటువంటి పరిస్థితి, అలాగే టిట్కో గృహాలకి సంబంధించి చాలా మందగమనంగా ఉంది ఇక్కడ ఈ జిల్లాలో, దానికి సంబంధించి కూడా వేగంగా ఎలా చేయాలనేటటువంటి దాన్ని పూర్తి చేయాలనేటటువంటి అంశాన్ని తీసుకోవడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, అలాగే యూరియా సబ్సిడీ ఏ విధంగా అంతా ఉంది, ఫసల్ బీమా యోజన ఏ విధంగా అమలవుతూ ఉంది, దాని ఫలాలు ఏ విధంగా కింద స్థాయిలో, దిగువ స్థాయిలో ఉండే ప్రజలకి అందుతూ ఉన్నాయి అనేటటువంటి అంశాలు, అలాగే పారిశ్రామికీకరణకు ముఖ్యంగా సోలార్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఎక్కువగా ఆ ఇండస్ట్రీస్ సెటప్ అవుతుంది కాబట్టి దానికి అనుబంధంగా ఉండే ప్యానల్స్, వాటికి మ్యానుఫ్యాక్చరింగ్కి ఏమన్నా యూనిట్స్ని ఎంకరేజ్మెంట్గా ఇక్కడ తీసుకొని ముందుకు వెళ్ళవచ్చా అనేటటువంటి అంశాన్ని కూడా మేము తీసుకోవటం జరిగింది. అదేవిధంగా అనంతపూర్ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే ఏదైతే తాడిపత్రికి సంబంధించి కానీ, అదేవిధంగా గుంతకల్లుకి సంబంధించినటువంటి మున్సిపాలిటీస్కి అమృత్ 1, అమృత్ 2 స్కీమ్స్కి సంబంధించి ఏ విధంగా నిధులు వినియోగిస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయి అనేటటువంటి అంశాలు, ఆ ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలనేటువంటి అంశాలని కూడా లోతుగా సమీక్ష చేయడం జరిగింది. మాకు ఓవరాల్గా చూసినట్లయితే ఉపాధి హామీలో మెటీరియల్ కంపోనెంట్ ఈ సంవత్సరం ఎంటైటిల్మెంట్ వినియోగించుకునేటటువంటి అవకాశం
1,63,00,000 అవకాశం ఉంటే ఇప్పటి వరకు 115,76,00,000 రూపాయలు మాత్రమే వినియోగించుకోవడం జరిగింది. అంటే ఒక 85 కోట్లు రాబోయే 2 నెలల్లో వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది సాధ్యాసాధ్యాల మీద సమీక్ష చేయడం జరిగింది. అధికారులు అయితే చాలా కాన్ఫిడెంట్గా దాన్ని పూర్తి చేయగలమనేటటువంటి మాట చెప్పారు. అయితే అదేవిధంగా ఉపాధి హామీ పనులకి సంబంధించినటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఏం జరిగినాయి అనేటటువంటి అంశం మీద నివేదిక కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మెటీరియల్ కంపోనెంట్ ఎంటైటిల్మెంట్ ఎంత, వాస్తవంగా ఖర్చు పెట్టింది ఎంత అనేటటువంటి ఫిగర్స్ లాస్ట్ 5 years కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఈ ఇయర్ కూడా చూసారు 201 కోటి కానీ ఇప్పుడు 115 కోట్లే అవటము. ఎందుకంటే మెటీరియల్ ఎంటైటిల్మెంట్ మార్చి ఎండింగ్ లోపల వినియోగించుకోకపోతే అవి మురిగిపోయేటటువంటి అవకాశం ఉంది. దానివల్ల నష్టము, ఈ ప్రాంతానికి నష్టం, అసెట్ క్రియేషన్ అనేటటువంటిది అవుతుంది. కాబట్టి ఆ అంశం మీద మాట్లాడటం జరిగింది. యావరేజ్ వేజ్ 300 రూపాయలు అయితే దాదాపు రాష్ట్రంలోనే హైయెస్ట్ 263 రూపాయల వరకు ఇక్కడ ఉపాధి హామీ కూలీలకు అందుతుంది. దాన్ని 275, 280 రూపాయల వరకు ఎలా తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. యావరేజ్ వేజ్ డేస్ 100 మ్యాన్ డేస్ ఉండాల్సింది యావరేజ్ 46 రోజులు మాత్రమే ఇక్కడ కనపడింది. దాన్ని ఏ విధంగా 55, 60 రోజులకి తీసుకెళ్ళాలి, 100 రోజులకి తీసుకెళ్లాలంటే ఏ విధమైన కార్యాచరణ ఉండాలి అనేటటువంటి అంశం మీద సమీక్ష జరిగింది. జల్ జీవన్ మిషన్కి సంబంధించి చాలా స్పష్టంగా 2019-24 మధ్య అనేక అవకతవకలు జరిగినాయి, ఇర్రెగ్యులర్గా పనులు జరిగినాయి. దాని అంచనాలు పూర్తి చేయడంలో నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి. అందువల్ల 619,45 రూపాయల అంచనాతో అప్పుడు ప్రారంభమైతే అది పూర్తి కాకపోవటం, సరిగా చేయకపోవటం, దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ఆధారంగా చూసుకోకుండా పనులు పూర్తి చేయడం, ఖర్చు చేయకుండానే పూర్తి అయినట్టుగా చూపించడం, ఇటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి క్రమంలో ఇవాళ మనందరికీ తెలుసు వర్క్షాప్ జల్ జీవన్ మిషన్ మీద పెట్టి మొత్తం రీవ్యాంప్ టోటల్ జల్ జీవన్ మిషన్కి సంబంధించి 100కి 100% గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గృహానికి మంచినీటి సౌకర్యం కలిగించాలంటే అవసరం ఏంటి, సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరుల లభ్యత ఎక్కడ ఉంది, దీర్ఘకాలికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొని ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడెక్కడ కట్టాలి, మొత్తం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో మండల వైజ్లో చేసినప్పుడు ఇప్పుడు ఈ యొక్క సవరించినటువంటి అంచనా చూసినట్టయితే 619 కోట్ల నుంచి 3,486 కోట్లకి చేరింది ఈ జిల్లాకి సంబంధించి. ఏదైతే వారు చేయాల్సినటువంటి పనిని సక్రమంగా గతంలో చేయకపోవటం వల్ల ప్రజల మీద ఆర్థిక భారం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద కూడా పడినటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రం మొత్తం మీద కూడా ఏదైతే రీవ్యాంప్ చేసి ముందుకు వెళ్ళాలో ఆ కమిట్మెంట్ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే 4,34,000 గ్రామాల్లో ఉన్నటువంటి గృహాలకి ఇప్పటికే 3,61,000 గృహాలకి ట్యాప్స్ పూర్తి చేసినట్టు చెప్పారు. దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే 3,61,000కి పూర్తి చేసేసామంటే 3,61,000 ట్యాప్స్ మనం కనుక నీళ్ళు రావాలి. దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత లేకుండా జస్ట్ ఒక ట్యాప్ను అక్కడ పెట్టేసి జియో ట్యాగ్ వేసేసి పూర్తయిందని గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో వ్యయం కూడా చేయకుండా ఆ డేటా నాకు కనబడింది. అది కరెక్ట్ కాదు. దాన్ని మొత్తం కూడా సరిచూసుకొని ఆ లెక్కలు ఇవ్వమని చెప్పి అధికారులని ఆదేశించడం జరిగింది. అలాగే గ్రామీణ సడక్ యోజనకి సంబంధించి 219 కిలోమీటర్లకి సంబంధించిన 1,889 పనులకు సంబంధించి దాదాపు 104 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉండగా ఇప్పటి వరకు 169 కిలోమీటర్లకి సంబంధించిన 1,469 పనులు పూర్తయ్యాయి. మొత్తం ఏదైతే 104 కోట్లలో 55 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది. మిగతా పనులు కూడా వేగంగా పూర్తి చేయాలని చెప్పి ఆ అంశాన్ని కూడా వారి దృష్టికి తేవడం జరిగింది. అలాగే జిల్లాలో స్వయం సేవా గ్రూపులు మహిళలకి సంబంధించి 97,144 మందిని లక్షాధికారులుగా తీర్చిదిద్దాలి, లాక్పతి దీదీలుగా మహిళల్ని గుర్తించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇంకా మెరుగ్గా ఇంకా మిగతా వారిని కూడా ఆ పరిధిలోకి ఎలా తేవాలి అనేటటువంటి అంశాన్ని కూడా సమీక్ష చేయడం జరిగింది. అలాగే PMAY అర్బన్ కింద జిల్లాలో కేటాయించిన 76,597 గృహాలకి పూర్తి అయినటువంటివి 33,7 గృహాలు మాత్రమే. అలాగే PMAY గ్రామీణకి సంబంధించి 5,323
గృహాలు వాళ్ళు శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు 1427 మాత్రమే పూర్తి అయినటువంటి పరిస్థితి. ఇందులో మౌలిక సదుపాయాల కల్పన ఆలస్యం అవడం వల్ల సరైన మౌలిక సదుపాయాలు డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్డు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఆక్యుపేషన్ కూడా చాలా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని పూర్తి చేయమని ఆదేశించడం జరిగింది. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి అర్బన్ ప్రాంతాల్లో ఉండే గృహాలకి జల్ జీవన్ మిషన్ అమృత ద్వారా వాటర్ కనెక్షన్ ఇచ్చేటటువంటి విధంగా తయారు చేసుకోవడం జరిగింది, చెప్పడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన్రేగా ద్వారా అవసరమైనటువంటి రహదారులు ఏర్పాటు చేసేటటువంటి అవకాశాన్ని చెప్పడం జరిగింది. పిఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని తీసుకునే అవసరమైతే రూఫ్ టాప్స్లో అక్కడ కూడా సోలార్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేసేదానికి వాళ్ళని ప్రోత్సహించమని చెప్పడం జరిగింది. ఈ విధంగా వివిధ శాఖలను అనుసంధానం చేయడం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన కూడా అక్కడ అవకాశం కలిగి ఆ గృహాలు మొత్తం కూడా ఆక్యుపేషన్కి అవకాశం కలుగుతుంది అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. టిక్కో గృహాలకు సంబంధించి 12,096 టిక్కో గృహాలు జిల్లా మొత్తంలో అంటే రాష్ట్రంలోనే చాలా తక్కువగా పూర్తయింది, 320 మాత్రమే పూర్తయింది. దీనికి సంబంధించిన కారణాలు ఏమైనా రాజకీయ కారణాల వల్ల, గత ప్రభుత్వం చేసినటువంటి అలసత్వం వల్ల జరిగినటువంటి ఆలస్యమా ఇది అనేటటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదికని అధికారుల నుంచి కోరడం జరిగింది. అలాగే పట్టణాలకి సంబంధించినటువంటి నీటి వనరుల సరఫరాకి సంబంధించి అమృత్ 1 కింద 2017లో కేటాయించిన నీటి సప్లై అభివృద్ధి పనులకు సంబంధించి 145 కోట్ల రూపాయల నిధులకు సంబంధించిన పనుల్లో 67,20,00,000 రూపాయలు మాత్రమే ఇప్పుడు వరకు ఖర్చు చేశారు. ఇంకా 34% పనులు ఈ యొక్క పనుల్లో పూర్తి కానటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి దాన్ని వేగంగా, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కాస్ట్ పూర్తి కానటువంటి పరిస్థితి కాబట్టి రివైజ్ చేసి ఆ ప్రాజెక్ట్ కాస్ట్ని తీసుకురావాలి, మళ్ళీ ఆ నిధులు ఎలా సమకూర్చుకోవాలనే దాని మీద సమీక్ష జరిగింది. అలాగే మరో 29,76,00,000 10 MLD పనులు కూడా ప్రారంభించకుండా రద్దు చేశారు. వాటికి సంబంధించి ఎట్లా తిరిగి మళ్ళీ పునఃప్రారంభించాలి అనేటటువంటి దాని మీద కూడా సమీక్ష జరిగింది. 21,37,00,000 రూపాయలు అనంతపురం స్టామ్ వాటర్ డ్రైనేజీకి సంబంధించి 15% మాత్రమే పనులు పూర్తయ్యాయి. వీటన్నింటినీ పూర్తి కావాలంటే మళ్ళీ రివైజ్డ్ ప్రాజెక్టు కాస్ట్ని తయారు చేసి వాటికి నిధులు ఏ విధంగా సమకూర్చుకోవాలనేటటువంటి దాని మీద వారిని అధికారులు ఒక నివేదికని డిపిఆర్ని తయారు చేసుకుని ముందుకు రావాలి అనేటటువంటిదని ఈ సమీక్షలో రావడం జరిగింది. సమీక్షలో చాలా చక్కగా జిల్లా కలెక్టర్ గారు వినోద్ కుమార్ గారు, అలాగే ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ గారు వారి యొక్క సమన్వయంతో అధికారులతో చాలా చక్కగా జరిగింది. ఈ యొక్క సమీక్షతో సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, చీఫ్ సెక్రటరీ గారికి వారి దృష్టికి తీసుకువెళ్ళి ఏ విధంగా కార్యాచరణ ఉండాలి అనేటటువంటి దాని మీద ఈ యొక్క సమీక్షకి సంబంధించిన అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వారి దృష్టికి తేవడం జరుగుతుంది. ఈ సమీక్ష ఏదైతే చేశామో 3 నెలల తర్వాత మళ్ళా 3-4 నెలల్లో మళ్ళీ పునఃసమీక్షకే ఏమేమి ఇప్పుడు మాట్లాడుకున్నాం, లక్ష్యాలు ఏం సాధించామనేటటువంటి దాని మీద తిరిగి మళ్ళీ రివ్యూ ఉంటుందని అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమీక్ష కార్యక్రమంలో మిగిలినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పునఃసమీక్ష అయిన తర్వాత రిమైనింగ్ ఐటమ్స్ కూడా నెక్స్ట్ సమీక్షలో తీసుకోవడం జరుగుతుంది. చాలా చక్కగా అధికారులందరూ కూడా సమాచారం ఇచ్చారు. ఎక్కడెక్కడ వారు పనులను మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి అంశాల్లో కూడా వారికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రాజెక్టులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకి సంబంధించినటువంటి సమీక్ష చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి ఈ యొక్క సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి మీరు ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే. ఏ విధంగా వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలనే దాని మీద, అలాగే యూరియా బ్యాగ్స్ మీద వస్తున్నటువంటి సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నటువంటి సబ్సిడీ కానీ, అలాగే పిఎం లక్ష్మతి దీనితో పాటు డ్రోన్స్ ఏదైతే వ్యవసాయంలో ఎరువులకి సంబంధించి, యూరియాకి సంబంధించి తక్కువ ఖర్చుతోటి తక్కువ సమయంలో ఆ ఎరువుల్ని మొత్తం కూడా పిచికారీ చేయడానికి ఇస్తున్నటువంటి ఆ డ్రోన్స్కి సంబంధించి పురోగతి మీద కూడా సమీక్ష జరిగింది. పిఎం కృషి సచాయి యోజన కింద డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, ఎందుకంటే అనంతపురం జిల్లా అనగానే ఒక కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి 26,71,00,000 రూపాయలు ప్రతిపాదన చేయడం జరిగింది. ఇందులో కేవలం 1% మాత్రమే పనులు పూర్తయ్యాయి.
దానికి సంబంధించి కూడా ఏదైతే అనంతపురం యూఎల్బీకి సంబంధించి ఏ విధమైన డైరెక్షన్ ఇచ్చామో అదే డైరెక్షన్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. తాడిపత్రి మున్సిపాలిటీలో నీటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి 145 కోట్లు అమృతవన్ పనులకు గాను 66% పనులు మాత్రమే పూర్తయింది. ఈ మిగతా పనులు పూర్తి కావాలని అక్కడ కూడా రివైజ్డ్ డిపిఆర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా వారికి అధికారులకి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే అమృత్ 2కి సంబంధించి ఇప్పుడు నిధులను విడుదల కావాల్సింది, డిపిఆర్ తయారవుతా ఉంది. దానికి సంబంధించి కూడా 1లో అన్కంప్లీటెడ్గా ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్టివిటీగా అమృత్ 2కి సంబంధించినటువంటి డిపిఆర్లు తయారు చేయమని చెప్పడం జరిగింది. లేకుంటే అమృత్ 1లో మిగిలిపోయిన పనులు అలాగే మిగిలిపోతే కొత్త పనులు తీసుకొచ్చి అమృత్ 2లో పెడతారు, అవి పూర్తి కావాలనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని కూడా అధికారుల దృష్టికి తేవడం జరిగింది. ముఖ్యంగా పిఎం సూర్య గారికి సంబంధించినటువంటి అంశంలో మొత్తం కనిష్టంగా 30,000 రూపాయల సబ్సిడీ, గరిష్టంగా 78,000 సబ్సిడీ, 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ల వరకు ఇన్స్టలేషన్ చేసుకోవడానికి స్వయం సేవా గ్రూపులతోటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితే సెల్ఫ్ మెప్మా వాటితోటి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాటితోటి అనుసంధానమై విద్యుత్ శాఖ వారిని పనిచేయమని కోరడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వేగంగా వెళ్ళి ఎక్కువ మందిని సూర్యగర్ ఇన్స్టలేషన్కి వారిని తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే మొత్తం 82,414 రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరిగితే కేవలం 15 మాత్రమే పూర్తయ్యాయి. ఇంత అంతరం ఉండడానికి కారణము అధికారులు మెప్మా విద్యుత్ పవర్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ నలుగురు కోఆర్డినేట్గా పనిచేస్తేనే అది వేగంగా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఆ విధమైనటువంటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ పోయిన తర్వాత మిగతా అమౌంట్ ఏదైతే ఇన్స్టలేషన్ కావాలో రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ఇవ్వడానికి 95,740 కనెక్షన్లు ఈ జిల్లాలో ఉన్నాయని గుర్తించడం జరిగింది. ఈ కేటగిరీ వర్గాలపైన ప్రత్యేకమైన దృష్టి అవసరమని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా దాన్ని ముందు అడుగులు వేయమని విద్యుత్ శాఖ వారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లక్ష్య సాధనకి ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించిన పిఎం కుసుమ్ సంబంధించి గ్రిడ్స్కి దగ్గర ల్యాండ్ని ఐడెంటిఫై చేయమంటే ఒక 82 ప్రాంతాల్లో దాదాపు ఒక 550-600 ఎకరాల వరకు ఇప్పటికీ ఐడెంటిఫై చేశామనేటటువంటి సమాచారాన్ని అధికారులు తెలియజేశారు. మిగతా ప్రాంతాలు కూడా ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. దాని ద్వారా వ్యవసాయానికి కావాల్సినటువంటి విద్యుత్ శక్తిని చౌకగా రైతులకు అందించేటటువంటి అవకాశం కలుగుతుంది. అట్లాగే రాష్ట్రంలో సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం 2022-23 మధ్యన స్పందించకపోవటం వల్ల ఇక్కడ పిఎం ఫసల్ బీమా యోజన సంబంధించినటువంటి ఇన్సూరెన్స్కి కట్టాల్సిన ప్రీమియం సకాలంలో కట్టకపోవడం వల్ల క్రాప్ డ్యామేజ్ అయినటువంటి వాళ్ళ ఎవరికి కూడా ఇన్సూరెన్స్ నష్టపూర్తి జరగనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వంలో పునరావృతం కాకూడదు అనేటటువంటి ఆదేశాల్ని ఇవ్వడం జరిగింది.